అసలు పేరు దానికి ఏమైంది? ఎందుకు అంతలా చెలరేగిపోతున్నాడు? ఏం చూసుకుని ఆ చెత్త వాగుడు వాగుతున్నాడు? ఆయనకంత ధైర్యం ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలు టీడీపీ వాళ్ళనే కాదు, వైసీపీ కేడర్ మెదళ్లను కూడా తొలిచేస్తున్నాయి. పేరుని దాన్ని రెచ్చగొడితే, చెత్త వాగుడు వాగితే ఏం జరుగుతుందో తెలియదని అనుకుంటే మనంత పిచ్చోళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. ఆయన ఏమి రాజకీయాలకు కొత్తోడు కాదు, పైగా చిన్నపిల్లడు అసలు కాదు. గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఏం జరుగుతుందనే దాంట్లో ఆయనకైతే పిచ్చ క్లారిటీ ఉంది. మరి ఇప్పుడెందుకు అంత దూకుడు? పార్టీ అధికారంలో లేదు, ఇప్పుడప్పుడే ఎన్నికలు కూడా లేవు, నెత్తి మీద 2 కేసులు ఉన్నాయి, బెయిల్ తెచ్చుకుని బయట తిరుగుతున్నాడు. మరి ఆ చెత్తవాగుడేంటి? చివరకు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా నిన్న పెడన మీటింగ్లో తిట్టాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో మతలబ్ ఉంది, ఏదో స్కెచ్ ఉంది. కూటమి ప్రభుత్వం ఈ రోజు రేపో పేరుని నానిని అరెస్ట్ చేయడం తప్పకపోవచ్చు. ఇప్పటికే ఆలస్యమైందని తెలుగుదేశం క్యాడర్ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. పేరుని నానిని అరెస్ట్ చేయగానే వైసీపీ క్యాస్ట్ ఫ్యాక్టర్ని బయటకు తీస్తుందని కూడా చెప్తున్నారు. పేరుని నాని కాపు కాబట్టి కాపుల మీద చంద్రబాబు కక్షగట్టారు అనే ఒక ప్రచారం చేస్తారు. కాపు సంఘాల నేతల చేత మాట్లాడిస్తారు. ముద్రగాడ, హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు ఇలాంటి వాటి కోసం రెడీగా ఉంటారు. జగన్ రెడ్డి గేమ్ ప్లాన్ కూడా ఇదే. జగన్ రెడ్డి ఎప్పుడూ నీతివంతమైన రాజకీయాలు చేయడు, కుట్రలే చేశాడు. కులాల మధ్య కుంపట్లు పెట్టడానికి గత 10 నెలలుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటిదాకా కుదరలేదు. ఇప్పుడు పేరుని నానిని ముందుకు తీసుకొచ్చాడు. తనని అరెస్ట్ చేసేదాకా పేరుని నాని ఇలాంటి పిచ్చివాగుడు వాగుతూనే ఉంటాడు, ఆపడు. అరెస్టు చేయగానే కాపులను తొక్కేస్తున్నారని ఒకటే శోకాలు పెడతారు. కాపులను కూటమి ప్రభుత్వానికి దూరం చేయాలన్నదే జగన్ రెడ్డి ప్లాన్. కొంతమంది రాజకీయ నాయకులు అంతే, వాళ్ళ బ్రతుకంతా కుట్ర రాజకీయాలే. ఇలాంటి చెత్త రాజకీయాలు చేయటంలో జగన్ రెడ్డి దిట్ట.